హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక 4 నిమిషాల్లో రెడీ అయిపోయే రైస్ ప్రిపేర్ చేశాను. ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. అసలు తప్పకుండా మీరు ట్రై చేయవలసిందే ఈ రైస్ని. ఈ రైస్ కోసం ముందుగా ఒక వెడల్పాటి బాండీని స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ తోటి నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం జీరా వేసుకోవాలి. జీరా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా పచ్చివాసన పోయేలాగా ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఒక క్యారెట్ వేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఘాటుగా. మొత్తం అంతా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇట్లాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 3 కలిసేలాగా బాగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని ఈ బాండీలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఈ రైసు కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన క్యాప్సికమ్, క్యారెట్, ఈ మసాలాలు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ రైస్ని బాగా మంటని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపేసుకున్నాక కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటే ఈ రైస్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా లెమన్ పిండుకోవడం వల్ల మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా సింపుల్గా ఎట్లా అయిపోయిందో రైసు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.